దావోస్ నుంచి 1,75,000 కోట్ల పెట్టుబడులు అంటే తీసుకొని నల్ల పెట్టడాల పట్టుకొచ్చినారా నల్ల దెబ్బ అంట నల్లదనం అంతా అదంతా చెప్తున్నా కదా అబ్బాయి చెప్తున్నా కదా బ్రదర్ ఒక చాక్లెట్ కంపెనీ కూడా తేలే ఒక్క చాక్లెట్ కంపెనీ నేను నిన్ను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎందుకు రాదు అని అంటే బ్రదర్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు అనేది దానికి లీగల్ స్టాండ్ ఉండదు మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ లేకుంటే కాంట్రాక్ట్ దీనికి చట్టబద్ధత ఉంటుంది దీనికి ఉంటుంది మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఇక నువ్వు పాస్ అయినట్టే పో అంటే పాస్ అయినట్ట పాస్ చేస్తే ఇది 100% ఇది ఫెయిల్ అయింది నన్ను ఎవరు నమ్మలేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చూస్తారు కంపెనీ వేరే దేశప్పుడు వాడు తెలియని దేశంలో ఇక్కడికి వస్తుండు వీడు ఎసొంటోడు ఏందో అని తెలియడా చూసుకున్నారు వీడు ఏందో చూద్దామని. రేవంత్ రెడ్డి అంటే కొత్తగా కనబడుతున్న ముఖ్యమంత్రి వీడేందో అని చూస్తే ఓ అమ్మ 8 కేసులు ఉన్నాయి వీడియోతో సహా ఉన్నాయి నోట్ల కట్టలతో ఉన్నది. అబ్బో గిడ మనమేం పెడతాం అయ్యా వీనికి ఎవడు ఓటు వేసిండ్రు అని చెప్పేసి ఏది దావోస్లో ఆడ చర్చ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీళ్ళందరూ అక్కడికి వచ్చిండ్రు. అబ్బో అని ఇక ఇజ్జత్ పెడతట్టుకు ఉందని ఇక తెలంగాణకి వెళ్ళి పిలిపించుకొని అయ్యా ఒక కంపెనీ పెడుతున్నాను ఏదో ప్రకటించరా బాబా అని చెప్పి వాని పేరు ఏం పేరు ఆ దొంగను గజ దొంగ మేఘా కృష్ణారెడ్డి కానీ ఇంకా కొంతమంది దొంగలను తీసుకొని వచ్చి ఏదో ప్రకటించుకొని వాడే వేసుకొని 1,78,950 కోట్ల వాటిపైన ఈయన కూసున్నట్టు వస్తున్నట్టు జూట అంటే కాని దాన్ని అంటే గొర్రెను కుక్క అని చెప్పేసి లాస్ట్లో కట్టుకోడు ఎత్తుకపోతాడు చూసినావా బ్రాహ్మణం దగ్గర ఉన్న గొర్రెను ఎత్తుకపోయినట్టు అట్లా ఈ కథలని ఎందుకనంటే ఇక్కడ హైడ్రా తర్వాత 144 సెక్షన్ తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. దాదాపు 1,00,000 అపార్ట్మెంట్లలో ఉన్న ఫ్లాట్లు ఈరోజు అమ్మకానికి పోతలేవు. వీళ్ళు కొన్ని వందల ఎకరాల భూములు ఈరోజు కబ్జా చేసినారు. వీళ్ళ భూములు కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు. అది హైప్ లేవాలి కాబట్టి హైదరాబాద్కు పెట్టుబడులు వచ్చేసినాయి 1,75,000 వచ్చేసినాయి. మేము సంచులు వేసుకొని పట్టుకొచ్చినాం అనగానే తెలంగాణ వాళ్ళు కాలీఫ్లవర్ పెట్టుకొని నమ్ముతారే అనుకుంటారు. అరే వీనికి ఎవడిచ్చిండ్రు అబ్బాయి అంటుండ్రు అందరు గీన్ ముఖం చూసి ఎవడిస్తారా బ్యానర్ మేమే జగం ఇగో బ్రదర్ ఇవాళ కామన్ మ్యానే ఒక 100 గజాలు కొనడానికి తయారు లేడు. అరే ఒక పాండవ పెడితే నువ్వు ఓరుస్తలేవు పాండవ బీకేదాకా నిద్రపోతలేవు దోమలు కూడా ఏరియాలలా ఖైరతాబాద్లా నాంపల్లిలా పాండవ్లు బీక్తే వారికి హాకర్స్ రైట్స్ ఉంటాయి. వాళ్ళకు హాకర్ రైట్స్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చింది. ఆ హక్కులన్నింటినీ కాల రాసి ఈరోజు నువ్వు వాళ్ళ దుకాణాలు చిన్నగా బతికే దుకాణాలు మొత్తం వాళ్ళ బతుకు లేకుండా ఈరోజు చేసినావు. సరే మరి నువ్వు జాతా అంటావా సాధవు నువ్వు ఒక పెన్షన్ ఇయ్యవు వాళ్ళకు ఒక పథకం ఇయ్యవు ఓ గ్యాస్ మొద్దు ఇయ్యవు ఫ్రీ బస్ అంటావు. ఆ బస్సు స్టేజ్ కాడ ఆగది ఉరికిచ్చి కుక్కి బస్సు ఎక్కే పరిస్థితి ఈరోజు తెలంగాణ కూడా సిటీలో కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి. ఎట్లా అంటే 1,78,000 కోట్లు తీసుకొస్తుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కావచ్చు కడుపు మంట. ఈ కడుపు మంటలో భాగంగానే ఈ సోషల్ మీడియాలో ఏదో అసత్య ప్రచారాలు చేస్తారు తప్ప మా నాయకుడు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు చేస్తాడు అని మాట్లాడుకుంటారు. నిజంగా ఏదో 40,000 కోట్లు ఎంతో అంత కేటీఆర్ తెచ్చిన దాంట్లో రేవంత్ రెడ్డి తేగలుగుతాడా? కేటీఆర్ తోటి ఐటీ రంగంలో రేవంత్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి టీం పోటీ పడగలుగుతుందా? దాన్ని ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఎవరికన్నా నాకు కడుపు మండినా కేటీఆర్ కడుపు మండినా కేసీఆర్ కడుపు నిన్న వాస్తవం ఏంటంటే కేసీఆర్ వల్ల అక్కన వాళ్ళ సిస్టర్ చనిపోయింది. ఆ టైంలో ఏవో ప్యాకెట్లు పంపారు వాళ్ళు కూడా ఏవో ప్యాకెట్లు ఈ పురాణాలు కూడా పంపారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నువ్వు 1,78,000 కోట్లు నేను చూడలే నువ్వు చూడలే ఆ మా కలుపు గాలికి నువ్వు ఆడ కుప్ప పోసినావా చూసి కుప్ప పోతే కదా ఇప్పుడు నా కలుపు ఎప్పుడు కాలుతుంది అబ్బా నా ముందు తెల్ల బట్టలు వేసుకుంటే కాలుస్తుంది. నీ తెల్ల బట్టలు నేను కొనుక్కున్నా అంటే నాకెందుకు కాలుతా నేను చూడలే కదా నేను చూడని దానికి ఎందుకు మాట్లాడతా నాకంటే నువ్వు తెల్లగా ఉంటే నాకు కలుపు కాలుతుంది పౌడర్ వేసుకొని. నువ్వు తెల్లగా ఉన్నావు అని అన్నారు కానీ ముఖంలో కర్రెగా కనబడతా నాకెందుకు కాలుతుంది? అసలు నేను పైసలు రాలేదు అక్కడ నోట్ల కట్టలు లేనే లేవు నా కడుపు ఎందుకు కాలుతుంది అబ్బా? నాదైనా కానీ కేటీఆర్దైనా కానీ మహేశ్వర్ రెడ్డిదైనా కానీ కిషన్ రెడ్డిదైనా కానీ బండి సంజయ్దైనా కానీ ఎవరి కలుపులు ఎందుకు కాలుతాయి? నువ్వు అక్కడ కుప్ప పోస్తే కదా నువ్వు కుప్ప పోసినావు అనుకో మేము అప్పుడేమైనా మాట్లాడి ఇచ్చేస్తే నువ్వు పంపవచ్చు. ఈరోజు మీరు లేనిదంటే బ్రదర్ ఒక చీటర్ అంటాడు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు అలా లేకుండా నిజంగానే వచ్చినాయి కావచ్చు అందుకని ఆయన కలుపు కాలుతు జనం అనుకోవాలి నమ్మనికి అది క్రియేట్ చేయడానికి అంతే ఈ ఫ్లెక్సీలు బ్రదర్. ఇంకోటి ఇవాళ వాళ్ళు ఫోన్ రాను 10 కోట్లు అయినాయి వాళ్ళు దిగినాక ఈ 1,78,000 కోట్ల రూపాయలు నేను తెచ్చినా అని
దాదాపు 20 కోట్ల రూపాయలు స్వాగత తోరణాలకు ఖర్చయినాయి. అరే సిగ్గనిపియదా బ్రదర్? ఈరోజు ఇగో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒకడు వాడే పట్టభద్రుడు అయినప్పుడు నల్లబట్టలు వేసుకుంటా కదా టోపీ పెట్టుకొని, నేను పిహెచ్డి పాస్ అయినా అంటాడు అని అందరికి స్వీట్ ఇస్తారు. అప్పుడు తక్కిన వాళ్ళందరూ ఏం చెప్తారు? కంగ్రాచులేషన్ చెప్తాడు, ఓకేనా? తర్వాత నేను ఐఏఎస్ పాస్ అయినా అంటాడు, ర్యాంకు చూస్తా, ర్యాంకు లేక నా ఇష్టం అంటాడు. తర్వాత ఒక కలెక్టర్ ఆఫీస్ పెట్టుకుంటాడు సొంతంగా వాడే, నేను కలెక్టర్ అని చెప్పి బయట బోర్డు పెట్టుకుని లోపల కూర్చుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పని అట్లున్నది. అక్కడ యాక్చువల్గా ఈ పిహెచ్డి కలెక్టర్ అయినవాడు వాడు 10th కూడా చదవలే. ఒక చదువు రానివాడు అట్లా చెప్తే ఎట్లుంటుంది? ఈరోజు రేవంత్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రి చాక్లెట్ కంపెనీ కూడా నేను గ్యారంటీ చెప్తున్నా, ఒక చాక్లెట్ కంపెనీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని చూసి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. అక్కడ ఒక ఎన్డీఏ కుట్టమి లెక్కపోయినారు వీళ్ళు. ఫడ్నవీస్ ఎన్డీఏ, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ, ఈయన చీకటి ఎన్డీఏ. ఈ 3 ఎన్డీఏ గాన్లు అక్కడ కలుసుకున్నారు. ఈ తోపు అంట చైనాతో పోటీ పడతారంట. అసలు జింపింగ్ లేసు కూడా ముట్టుకొని ఇయ్యాడు. జింపింగ్ అపాయింట్మెంట్ కూడా ఇయ్యాడు నాకు. చైనా ప్రధానమంత్రి అధ్యక్షుడు ఈయనకు అపాయింట్మెంట్ కూడా ఆయనతో నాకు పోటీ అంట. నాకు ఇక్కడతో ఏం పని, నాకు పక్క రాష్ట్రంతో ఏం పని, వాళ్ళతో ఏం పని అంటే ఈరోజు దొంగతనాలు ఈయన దొంగలతోని లంగలతోని. అందుకని చెప్పినా కదా వీరాచార అనేటోనికి వాళ్ళతో పోటీ పడాలి నువ్వు. ఇవాళ నువ్వు 83 కేసులు అయితే వీరాచార అనేటోనికి 33 కేసులు. అంటే నువ్వు సపోర్ట్ చేసే క్యాడర్ కూడా అసొంటోళ్ళే ఉంటారు. నీ అంబడి వచ్చేటోళ్ళు, నీతో తిరిగేటోళ్ళు మొత్తం లంపెన్గా. బ్రదర్ ఇంకోటి మర్చిపోయినా, ఆడ డల్లాస్లో మీటింగ్ అయింది కదా, చంద్రబాబు నాయుడు డ్రెస్సింగ్ ఎట్లున్నది, ఫడ్నవీస్ డ్రెస్సింగ్ ఎట్లున్నది, మన ముఖ్యమంత్రి డ్రెస్ ఎట్లున్నది. మనోడు డల్లాస్కు పెట్టుబడులు దేనికి పోలే, లైటింగ్లు కొట్టడానికి పోయినట్టే ఉన్నాడు. రియల్ ఒక లంపెన్ గాన్ లెక్క ఉన్నాడు. ఒక లంపెన్ గాన్ లెక్క ఆ కోట్ వేసుకొని, ఆ టీ షర్ట్ వేసుకొని, మంచిగా ముఖానికి మంచి కాస్ట్లీ టీ షర్ట్ అంట 99,000. సరే ఏమని అంత కాస్ట్లీ టీ షర్ట్ వేసుకోబోయిండు. మన తెలంగాణ ఖ్యాతిని మొత్తం పెంచిండు. ఆయన ప్రెజెంటేషన్, ఈయన మాటలు కూడా ఎట్లున్నదని అంటే తుపాకీ లచ్చ అన్న మాటలు మాట్లాడిండు. లచ్చ వచ్చే ఇప్పుడే విమానం దిగి విమానంకి వెళ్ళి నేను అరేబియా సముద్రం లోపలికి పోయి అడుగుల కూర్చొని నేను టిఫిన్ చేసి వచ్చిన అని చెప్పిన కథ చెప్తుండు. ఈరోజు 100% స్విట్జర్లాండ్కు అంటే డల్లాస్కు ఈయన పోయింది. అక్కడ పెట్టుబడులు వేయడానికి పోలేదు, ఎంజాయ్ చేయడానికి పోయిండు, లైటింగ్లు కొట్టడానికి పోయిండు. ఒక లంపెన్ గాని లెక్క పోయినట్టే ఈయన వేషం కానీ, ఈయన భాష కానీ, స్టైల్ కానీ ఒక నాయకుని లెక్క లేదు. పక్కన ఉన్న 2 ముఖ్యమంత్రులు ఎట్లున్నాడు, మన లంపెన్ బ్యాచ్ ఏ విధంగా ఉన్నది. కాబట్టి లైటింగ్ డల్లాస్ దాకా పోవాలా? పుణ్యానికి వచ్చింది ఎక్కడికైనా పోతాడు అంతేనా? మరి పుణ్యానికి వచ్చిన పైసలు కాదబ్బా, పుణ్యానికి వచ్చిన పబ్లిక్ పైసలు వేసుకొని ఎక్కడైనా తిరుగుతారు వాళ్ళు. మరి ఈ రోజు కూడా యూపీకి పోబోతున్నాడు. ఎటన్నా పోతాడబ్బా, ఆయనకి ఏమైంది చెప్పారు. అది స్పెషల్ ఫ్లైట్, మేఘా కృష్ణారెడ్డి ఫ్లైట్. మరి ఇదివరకు మేఘాగాన్ ఫ్లైట్లో తిరిగేది, మరి ఇప్పుడు ఎవరి ఫ్లైట్లో తిరుగుతున్నాం. మొత్తానికి ఈరోజు స్పెషల్ ఫ్లైట్లు, పైసలు, సిబ్బంది, జనం అడక తింటా అంటారు. అప్పుల పాలై ఉన్నారు జనం. ఎక్కడికక్కడ ఇబ్బంది పడ్డా పర్వాలేదు. నేను ఈ బ్రదర్ ముఖ్యమంత్రి పదవి అనేది వాళ్లకు, ఆయనకు కానీ దడ్డుపాలెం గ్యాంగ్ అంటే ఆయన కానీ సీతకి బతికొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీకు ఎలా కూడా ఈ స్కామర్ పేర్లు అయినా వాడతాయి. ఎవరు వినవాడుతుంది? రేవంత్ రెడ్డి, తర్వాత వేం నరేందర్ రెడ్డి, దాని తర్వాత మన సీతక్క, దాని తర్వాత ఇంకోడెవడో ఉండు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఏ ఇష్యూలు అయినా కానీ ఫస్ట్ వీళ్ళ పేర్లు కనబడతాయి. వీళ్ళు ఏందనంటే ఇది ఒక హోదా, ఇది ఎంజాయ్ చేయాలి, మనం పోతాంటే రోడ్లు ఖాళీగా ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటాయి. వీళ్ళ దృష్టిలో మొత్తం ఇదే అబ్బా, డబ్బులు సంపాదించాలి, పైసల సంచులు కావాలి, ఇక పబ్లిక్ ముందు యాక్టింగ్ చేస్తా అంటారు. అర్థమైందా? సీతక్క చాలా కష్టపడి టమాటాలు మోసుకుపోయి, బస్తాలు మోసుకుపోయి కష్టపడి వచ్చిన ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి అయింది. ఆమెను పట్టుకొని మీరు అవునబ్బా మొయ్యనికి పక్కన కూలోళ్ళు లేరా, కార్యకర్తలు లేరా మొయ్యనికి? ఇవన్నీ మొయ్యాలి ఎందుకు? మోసేటప్పుడు వీడియో ఎందుకు పట్టే? రెండు టేక్ ఆఫ్లు 3 టేక్లు ఎందుకు? టేక్లు ఎందుకు అబ్బా బ్రదరు? ఇచ్చినామంటే ఎవడన్నా ఇచ్చొస్తాడు. నువ్వు సంచి పట్టుకొని, కట్టె పట్టుకొని వీడియో, ఇదంతా రీల్స్. రాహుల్ గాంధీ కూడా అర్థమైపోయింది బడా నౌటంగి అని. అదంతా బ్రదర్, వీళ్ళదంతా ఒక డ్రామా, ఒక నటన. ఇదంతా ఏది చంద్రబాబు నాయుడు శిష్యులు కాదబ్బా. అంటే కాబట్టి బెస్ట్ యాక్టర్స్ వీళ్ళంతా.